హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో వెరీ స్పెషల్ ఫుడ్ రాగి సంగటి మటన్ గ్రేవీ కర్రీని చేయడం చూపిస్తున్నాను. ఈ రాగి సంగటిలో మటన్ గ్రేవీ కర్రీని తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత బాగుంటుంది. ఈ రాగి సంగటిలో వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఏది వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మనం వారానికి కనీసం 2-3 సార్లైనా ఇలా రాగి ముద్దని తిన్నామంటే కండరాలు నరాలు చాలా బలంగా ఉంటాయి. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలా రాగి సంకటిని జొన్న అంబలి ఇలాంటివి తినబట్టే వాళ్ళు ఎంతటి కష్టతరమైన పని చేసినా అలసిపోకుండా చాలా బలంగా ఉండేవారు. అయితే రాగి సంగటి మటన్ గ్రేవీ కర్రీని చేయడం చూపిస్తున్నాను. మటన్ చాలా ఫాస్ట్గా ముక్క ఎలా మెత్తగా ఉడికిపోతుందో కూడా చిన్న టిప్ చూపిస్తున్నాను. చికెన్ ఎంత తొందరగా ఉడికిపోతుందో అదే విధంగా ఎంత ఎక్కువ మటన్ అయినా సరే తొందరగా ఉడికిపోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 1/2 కిలో మటన్ అండి. శుభ్రంగా ఒక 5 టైమ్స్ కడిగి కుక్కర్లో వేశాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మటన్లో ఉప్పు వేసి ఉడకపెట్టకూడదు. నేను మటన్ మెత్తగా ఉడికిపోవడానికి టిప్ చెప్తాను అన్నాను. ఇదేనండి. ఇలా మటన్ ఉడికించేటప్పుడు 2 వక్కలు వేసుకోవాలి. వక్కలు లేని పక్షంలో 2-3 మామిడాకులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అప్పుడు మటన్ మెత్తగా ఉడికిపోతుంది. ఇందులో ఈ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 10 విజిల్స్ రానివ్వాలి. అంతలో రాగి సంగటికి బియ్యాన్ని నానపెట్టుకుందాము. ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యాన్ని వేస్తున్నాను. ఇవి సన్న రైసు. అదే స్టోర్ రైస్ అయినా సరే రాగి ముద్దకి చాలా బాగుంటాయి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇందులో బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 4.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి నాననివ్వాలి. 10 విజిల్స్ తర్వాత కుక్కర్ని పక్కన పెట్టి స్టవ్ పై కడాయిని పెట్టి ఈ గరిటెతో 6 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసిన 4 ఉల్లిపాయలను వేస్తున్నాను. ఒకసారి కలిపి మూత పెట్టి నూనెలో మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. హీట్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 మినిట్ ఇలా వేయించి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కారం బాగా స్పైసీగా ఉంది కాబట్టి కారం 1 టేబుల్ స్పూన్ వేశాను. మీరు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు. ఒకసారి కలిపి ఉడికించి ఉంచిన మటన్ని కూడా ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా మటన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఒక్క కానీ మామిడాకులు కానీ వేసామంటే ఎంత ఎక్కువ మటన్ అయినా సరే ఒక అరగంటలో ఉడికిపోతుంది. ఇలా ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఇందులో వేసిన వక్కలను తీసేయాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. మూత పెట్టి 1 మినిట్ ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ ముక్క మెత్తగా అయిపోయింది కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ వేశాను. మీకు కర్రీ ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఇందులో 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆచి మటన్ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర
మటన్ మసాలా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఈసారి ఇంట్లోనే మటన్ మసాలా ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను. నా దగ్గర ఇంట్లో చేసిన మటన్ గరం మసాలా పొడి అయిపోయింది కాబట్టి ఆచి మసాలా పౌడర్ని వేశాను. ఇలా మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి 1 మినిట్ మూత పెట్టి హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ను ఆపేస్తున్నాను. ఇంతేనండి, మటన్ గ్రేవీ కర్రీ రెడీ. చూసారు కదా, చాలా తొందరగా అయిపోయింది. ఇలా వేసి ఉడికించడం వల్ల మటన్ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రాగి సంగటిని చేయడం చూపిస్తున్నాను. నానబెట్టి ఉంచిన బియ్యాన్ని స్టవ్పై పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు హీట్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. రైస్ని ఒక మెతుకు తీసుకొని ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇంకా కొద్దిగా పలుకుగా ఉంది. ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇందులో వాటర్ కూడా తక్కువగా ఉంది కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ వేశాను. మొత్తం గ్లాస్ బియ్యానికి 5.5 గ్లాసులు నీళ్లు వేశాను. ఎందుకంటే రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి. 2 మినిట్స్ తర్వాత రైస్ బాగా మెత్తగా ఉడికిపోయింది. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ రాగి పిండిని వేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. మొత్తం మెత్తగా అయ్యేలా గరిటతో కానీ తెడ్డుతో కానీ గుంట గరిటతో కానీ దేనితోనైనా సరే మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇంతేనండి, రాగి సంగటి రెడీ. చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని రాగి ముద్దను చేసుకోవాలి. చేతికి వేడి తగులుతుంది అనుకుంటే ఒక గిన్నెలో నెయ్యిని రాసి రాగి ముద్ద ఇందులో వేసి రాగి ముద్దను ఇలా చేసి వేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో రుచికరమైన బలమైన రాగి సంగటి మటన్ గ్రేవీ కర్రీ రెడీ. రాగి ముద్దలో మటన్ గ్రేవీ కర్రీని వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కనీసం వారానికి 2-3 సార్లైనా ఇలా రాగి ముద్దలో వెజ్ కానీ నాన్ వెజ్ కర్రీస్ని కానీ వేసుకొని తినడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.